హాయ్ హలో వెల్కమ్ టు డే న్యూస్. అదో చిన్న మారుమూల ప్రాంతం. అతనిది సాధారణ వ్యవసాయ కుటుంబం. ఉన్నత చదువులపై ఆసక్తితో ఉస్మానియా ఎంఏ ఇస్లామిక్ పూర్తి చేసి 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపు 60,000కు పైగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారికి బాసటగా నిలిచి మరెందరో నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్న అమ్జద్ బాషా గారితో చిన్న ఇంటర్వ్యూ. హాయ్ అండి, అమ్జద్ పాషా గారు ఎలా ఉన్నారు? హాయ్ జనార్దన్ గారు, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఓకే, సంతోషం అండి. మనం కలవక కూడా చాలా సంవత్సరాలు అవుతుంది. ముఖ్యంగా మీరు హైదరాబాద్ నుండి గజ్వేల్ ప్రాంతానికి విచ్చేయడం అనేటువంటిది కూడా నాకు చాలా సంతోషం. మీ డే టు డే ఛానల్ వారికి నేను ముఖ్యంగా కృతజ్ఞత భావాన్ని తెలియజేస్తున్నాను. సో మీ నిరుద్యోగుల పట్ల మీకు కూడా ప్రేమ ఉంది కాబట్టి నన్ను మీరు కలవడం జరిగింది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి అమ్జద్ పాషా గారు. రైట్, ఇక మనము కంటెంట్ లోకి వెళ్దాం. ఓకే పాషా గారు. ఓకే రైట్, మామూలుగా మీ కుటుంబ నేపథ్యం, మీ బాల్యం, విద్యాభ్యాసం ఏ విధంగా ఉంది అనేది మా డే టు డే న్యూస్ ప్రేక్షకుల కోసం మీ మాటల్లో. ఓకే, నాది గ్రామీణ ప్రాంతం అండి. నాది విలేజ్ బ్యాక్గ్రౌండే. మా పేరెంట్స్ నాది కుటుంబ నేపథ్యమే. సో మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. సో మేము ముగ్గురం బ్రదర్స్, ముగ్గురం సిస్టర్స్. చాలా సంతోషం. మా కుటుంబంలో మా నాన్నగారు మా అందరికి బాగా చదివించారు. సో మా బ్రదరు ఒక ఆఫీస్ సబార్డినేట్, ఇది జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో. ఇంకో బ్రదరు ఆఫీస్ సబార్డినేట్ మైనార్టీ రెసిడెన్షియల్ డిపార్ట్మెంట్లో. సో నేను కూడా విద్యాభ్యాసం అనేటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో నేను పీజీ ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేయడం అనేటువంటి జరిగింది. రైట్, మీ ప్రాపర్ ఎక్కడండి? మాది గజ్వేల్ కి దగ్గర 3 కిలోమీటర్స్ ఉంటుందండి. ధర్మారెడ్డిపల్లి గ్రామం అండి మాది. రైట్ పాషా గారు, ఈ రోజు మేము మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, మేము కొన్ని ప్రజలకు ఉపయోగపడేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి సెర్చ్ చేస్తున్న సందర్భంలో పలాని ప్రాంతంలో ఒక అమ్జద్ పాషా అనే అబ్బాయి చాలా మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించారు అనే విషయం మా దృష్టికి రావడం జరిగింది. సో అలా రావడంతో మేము వెంటనే మిమ్మల్ని అప్రోచ్ కావడం జరిగింది. ఈ రోజు ఇంటర్వ్యూ తీసుకోవడానికి రావడం జరిగింది. రైట్ అండి, ఇప్పటికి మీరు ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించారు? నేను ఇప్పటి వరకు నా అంచనా ప్రకారం ఒక 5,000 నుండి 6,000 వరకు నేను ఉద్యోగం అనేటువంటిది నిరుద్యోగులకు కల్పించడం అనేటువంటి జరిగింది. అంటే ప్రైవేట్ రంగంలో మాత్రమే నేను వాళ్ళకు ఉపాధి కల్పించడం జరిగింది. స్టిల్ నో మెనీ క్యాండిడేట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టర్, డిఫరెంట్ కంపెనీస్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ ఇన్ హైదరాబాద్, తెలంగాణ. ఈ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు వివిధ సంస్థల్లో పని చేస్తున్నారండి. ఇప్పుడు కూడా కొందరు మాత్రం మంచి పొజిషన్లో కూడా ఉన్నారు. మీరు ఈ సమాచారం తెలుసుకుని నన్ను కలిసినందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంకా చాలా మంది నిరుద్యోగులు తెలంగాణలో ఇంకా ఇతర రాష్ట్రాల్లో సఫర్ అవుతున్నారు. నేను వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ చేస్తానండి. మీరు తెలుసుకొని రావడమే నాకు చాలా సంతోషం. రైట్ అండి పాషా గారు. రైట్, అసలు ఈ నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలి అనే ఆలోచన మీదేనా, లేదంటే మీరు ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? అయితే ఈ ఆలోచన తట్టింది నా మదిలో ఎప్పుడు అంటే 2011లో నా డిగ్రీ పూర్తయిందండి. 11 వచ్చిన తర్వాత నేను చేసినటువంటి స్టడీ చేసేటువంటి సందర్భంలో నాకు ఆలోచన ఏంటంటే, నేను కూడా ఒక ఉద్యోగం సాధించాలి, ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన బాగా ఉండే నా లోపల. సో అప్పుడు నేను 2012లో తూప్రాన్లో నోబెల్ కాలేజీలో బిఎడ్ పూర్తి చేశానండి. ఆ తర్వాత నాకు అప్పుడు ఆలోచన ఉండే, నేను తొందరగా జాబ్లో సెటిల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి. అప్పుడు నిరుద్యోగులకు ఒక ట్రైనింగ్ సెంటర్ గజ్వేల్లో కోర్టుకు ఎదురుగా నైస్టాలి అకాడమీ అని చెప్పేసి రాజీవ్ ప్రోగ్రామ్, మీకు ఐడియా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది నడిచింది. సో అప్పుడు నేను అందులో చేరానండి. అది ఏంటంటే నైస్టాలి అకాడమీ అనేటువంటిది ఉచితంగా భోజనం కల్పించి, ఉచితంగా హాస్టల్ కల్పించి వాళ్ళకు అకౌంట్స్, టాలీ, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ టైపింగ్ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటంటే ఉపాధి కల్పించాలి, నిరుద్యోగుల్ని
అంటే వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళకు ఒక మార్గదర్శక అంటే వాళ్ళకు ఒక మంచి రూట్ చూపించి వాళ్ళు సెటిల్ అయ్యేటువంటి ప్రయత్నమే ఆ యొక్క కోచింగ్ సెంటర్. అంటే కోచింగ్ కాదు, అది ఒక ట్రైనింగ్ సెంటర్. ప్రభుత్వం నిర్వహించినటువంటి దాని ఉద్దేశమే అది. సో అక్కడ వచ్చిందండి ఆలోచన నాకు. అది రాగా నన్ను మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళు కొన్ని స్కిల్స్ ని బట్టి వాళ్ళు ఏం చేశారు, నన్ను ట్రైనర్ గా తీసుకున్నారు వాళ్ళు. తీసుకున్న తర్వాత జరిగినటువంటిది ఏంటంటే నాకు మళ్ళీ ప్లేస్మెంట్ ఆఫీసర్ గా అవకాశం కల్పించారు అందులోనే, అదే ట్రైనింగ్ సెంటర్ లో. మీరు ట్రైనింగ్ కి వెళ్ళారు, అక్కడనే ట్రైనింగ్ సెంటర్ లో మిమ్మల్ని ట్రైనింగ్ ఆఫీసర్ గా కూడా రిక్రూట్ చేసుకున్నారు. వెరీ గుడ్. సో అది నాకు చాలా సంతోషం అనిపించింది. నాలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగాయి, నేను కూడా వీళ్ళకు ఉపాధి కల్పించగలను. అయితే అప్పుడు ఫస్ట్ 2013-14 సందర్భం అది. సో అప్పుడు నేను ఏం చేశానంటే మా స్టార్టింగ్ బ్యాచ్ లో పిల్లలకి హైదరాబాద్ తీసుకెళ్లడము, ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం, చాలా మంది ఒక 10 మందిని తీసుకెళ్తే 8 మంది సెలెక్ట్ అవ్వడము. వాళ్ళకి జాబ్ రాగానే వాళ్ళు సార్ మాకు జాబ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు నాకు నా ముందుకు వచ్చి వాళ్ళు చెప్పడం వల్ల నాకు సంతోషం కలగడము, ఇది చాలా బాగుంది, వాళ్ళకు ఉపాధి కూడా కల్పించినట్టు అవుతుందని చెప్పేసి అక్కడ మొదలైనటువంటి ఆలోచన ఇంకా కొనసాగుతూనే ఉంది. అట్లా చాలా మందికి 5,000 నుండి 6,000 మేరకు నేను నిరుద్యోగులకు ఉపాధి అనేటువంటి కల్పించడం జరిగింది. ఇందులో నేను మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కొత్తగా DDU-GKV ట్రైనింగ్ సెంటర్ ఒకటి ప్రారంభమైందండి. దాని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అని చెప్పేసి స్టేట్ అండ్ సెంట్రల్ కోఆర్డినేషన్ తో ఇది రన్ అయింది మొన్నటి వరకు కూడా. సో ఇది రాష్ట్ర మరియు అంటే కేంద్ర మరియు రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది కమ్సే కమ్ తెలంగాణలో 40 సెంటర్లు ఉన్నాయండి. 40 సెంటర్లు అంటే ఒక బ్యాచ్ లో 90 మందిని తీసుకుంటారు. అట్లా మీరు లెక్కేయండి, కొన్ని వేల మంది, లక్షల మంది అవుతారు. సో అందులో నేను ఒక 50 బ్యాచెస్ వరకు నేను స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తూ అకౌంట్స్ అండ్ టాలీ డొమైన్ ట్రైనర్ గా ఉంటూ ప్లేస్మెంట్ ఆఫీసర్ గా మళ్ళీ వేరే DDU-GKV ట్రైనింగ్ సెంటర్ అనేటువంటి వేరే వాళ్ళు మళ్ళీ నిర్వహించారు. తూప్రాన్ నుండి రామాయంపేట నుంచి వాళ్ళు CEO వాళ్ళు అంటే పార్ట్నర్ గా వాళ్ళు ఇక్కడికి మన గజ్వేల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా మంచి అవకాశం. అమ్మాయిలకి సపరేట్ హాస్టల్, అబ్బాయిలకి సపరేట్ హాస్టల్, వాళ్ళకి డ్రెస్ ప్రొవైడ్ చేయడం, పుస్తకాలు ప్రొవైడ్ చేయడం, వాళ్ళకి భోజనం ప్రొవైడ్ చేయడం, ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం 3 months వరకు. అలా ఒక 90 members కి 3 months వరకు ప్రొవైడ్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని హైదరాబాద్ లో అక్కడికి అయిపోదండి, హైదరాబాద్ లో వివిధ కంపెనీలకు తీసుకెళ్లి వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేయించి జాబులు అనేటువంటిది ఇప్పియాలి, వాళ్ళకి సెట్ చేయాలి, దాని ఉద్దేశం. అందులో మళ్ళీ నేనే ప్లేస్మెంట్ ఆఫీసర్ గా ఉండడం వల్ల నాలో కలిగినటువంటి ఆలోచన ఇది బయటకు కూడా వెళ్ళాలి. నిరుద్యోగులు చాలా మంది వీళ్ళే కాదు చాలా మంది ఉన్నారు కాబట్టి నేను అప్పుడు నా సొంత ఆలోచనతోని ఒక మ్యాటర్ రూపంలో ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, మీరు నన్ను సంప్రదించండి, నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పేసి ఈ ఆలోచన తట్టింది. దీన్ని నేను కంప్లీట్ చేస్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది. అందుకే మీరు ఇక్కడ నన్ను కలవడం జరిగిందంటే అదొక కారణమే అని నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. రైట్. పాషా గారు, ఇప్పుడు మీ మాటల్లో అన్నట్టు దాదాపుగా 5 నుంచి 6,000 మందికి ఉద్యోగాలు కల్పించానని అన్నారు కదా. అవునండి. రైట్. అది ఏ రంగాల్లో కల్పించారండి? రైట్, క్వశ్చన్ బాగుందండి. అయితే ఇక్కడ ఏంటంటే 10th ఇంటర్ డిగ్రీ పాస్, అంటే 10th మినిమం పాస్ ఉండాలి, ఇంటర్ డిగ్రీ PG చేసిన వాళ్ళు ఉన్నారు అన్నట్టు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ ఇన్స్టిట్యూట్లో అయితే మేము అకౌంట్స్ మీద వాళ్ళకి అవగాహన ఉంది, ట్రైనింగ్ ఇచ్చాం కాబట్టి అకౌంట్స్ మీద వాళ్ళను ఎక్కడైనా వేకెన్సీ ఉంటే అకౌంట్స్ ఇంటర్వ్యూస్ తీసుకెళ్తాం. సో అందులో వాళ్ళు సెలెక్ట్ అవుతారు, ఆ జాబ్ లో అకౌంటెంట్ గా వాళ్ళు జాబ్ చేయడం జరుగుతుంది. కొందరు సెలెక్ట్ అయ్యారు కూడా. అదే విధంగా కంప్యూటర్ మీద అవగాహన ఉంటుంది, వాళ్ళ టాలెంట్ ని బట్టి అండి, అంటే స్కిల్స్ ని బట్టి, మేము నేర్పించినటువంటి స్కిల్స్ ని బట్టి ఎక్కడైనా వేకెన్సీస్ ఉంటే, కంప్యూటర్ వేకెన్సీస్ ఉన్నాయి తీసుకెళ్తాం, డాటా ఎంట్రీ ఆపరేటర్ గా సెలెక్ట్ అవుతారు, కంప్యూటర్ వాళ్ళకి అవగాహన ఉన్న వాళ్ళు అటు వెళ్తారు. కొందరు టైపింగ్ మీద బాగా ఫాస్ట్ టైపింగ్ చేస్తారు, వాళ్ళ టైపింగ్ లో జాబ్స్ ఉంటాయి. ఇక్కడ మన కార్వే ఉంది కంపెనీ, మీకు ఐడియా ఉండాలి, కార్వే, గచ్చిబౌలి, మాదాపూర్, వాళ్ళందరూ కూడా డాటా ఎంట్రీ ఆపరేటర్ వాళ్ళకి అవసరము. టైపింగ్ ఎవరు ఫాస్ట్ ఉంటే వాళ్ళకి ఆ శాలరీస్ అనేటువంటి స్కిల్స్ ని బట్టి ఇస్తారు. అట్లా విభిన్నమైనటువంటి టాలెంట్ ని బట్టి వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి మేము జాబ్స్ అనేటువంటి వివిధ రంగాల్లో ఇప్పించామండి. రైట్. అంటే ఇప్పుడు 10th ఫెయిల్ నుంచి మొదలుకొని ఒక PG పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కూడా మీరు ఉపాధి కల్పించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. రైట్. అయితే ఇక్కడ 10th ఫెయిల్ నుంచి PG వరకు నిరుద్యోగులు ఉన్నారు కదండి, వాళ్ళకు శాలరీస్ అనేటివి ఏ విధంగా ఉంటాయి?
రైట్, ఫస్ట్ క్వశ్చన్. అవును. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే Hmm. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు మాత్రమే ఉద్యోగం కల్పిస్తారా, Hmm. లేదంటే దేశంలో ఉన్నటువంటి మొత్తం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల నిరుద్యోగులు వచ్చి మిమ్మల్ని సంప్రదించినా కూడా ఉద్యోగం కల్పిస్తారా? మంచి క్వశ్చన్ వేశారు, 2 క్వశ్చన్లు వేశారు, రెండింటికి ఆన్సర్ నేను చెప్పగలుగుతానండి. ఫస్ట్ మీరు ఏమన్నారంటే మినిమం శాలరీ అనేటువంటిది ఎంత వరకు ఉంటుంది, 10th నుంచి పీజీ వరకు అని చెప్పారు. దానికి నేను ఆన్సర్ ఏమంటున్నా అంటే, ఫస్ట్ ఇంటర్వ్యూస్ తీసుకెళ్తాం కదా మేము. సో 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, సో వీళ్ళకు వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీని బట్టి మేము అక్కడ వేకెన్సీస్ ఉంటాయి కాబట్టి తెలుసుకొని మేము అక్కడికి తీసుకెళ్తాం. మినిమం శాలరీ 15,000 ఎబో అండి. 15,000 ఎబో నుంచి 25, 30 వాళ్ళ స్కిల్స్ని బట్టి 35 ఎబో వరకు కూడా శాలరీస్ అనేటువంటిది మేము కల్పిస్తాం కూడా. ఇప్పుడు నేను ఒక అబ్బాయి ఉన్నాడు నాగరాజ్ అని చెప్పేసి, ఆ అబ్బాయికి నేను 19,500కి జాబ్ ఇప్పించాను, డాటా ఎంట్రీ ఆపరేటర్. దాని మీద HLOOKUPs, VLOOKUPs మీద అవగాహన ఉంది అబ్బాయికి. తను లాజిస్టిక్ ఇండస్ట్రీ, మన మేడ్చల్ ఉంది కదండి, మన మేడ్చల్ మల్కాజ్గిరి మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా మనకు దగ్గరే. సో ఆ అబ్బాయి ఖమ్మం నుంచి వచ్చాడు. తను హైదరాబాద్ లో అన్ని కన్సల్టెన్సీస్ వగేరా అతను సెర్చ్ చేస్తే తన దగ్గర డబ్బులు తీసుకున్నాడట, కానీ పాపం తనకు ప్రయోజనం అనేటువంటిది కల్పించలేదట. తను ఇలాగే తెలుసుకున్నాడు, అమ్జద్ పాషాను మీరు మీట్ అవ్వండి, హెల్ప్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకున్నారు. తను నాకు మీట్ అయ్యాడండి. కలిస్తే నేను ఇంటర్వ్యూ తీసుకెళ్లాను. ఈవెన్ 1 రూపీ కూడా నేను తీసుకోలేదు. నేను తీసుకోను బాబు అని చెప్పిన తను నమ్మకంతో వచ్చాడు, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యాడు. ఆ అబ్బాయి ఇప్పుడు ఉన్నటువంటి తన పొజిషన్ ఏంటంటే అండి, తను మేనేజర్ పొజిషన్ లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తనకు 70 నుంచి 80,000 వస్తుంది. తన కింద ఒక 100 మెంబర్స్ తను బాస్. ఇప్పుడు స్టిల్ నో హీఈస్ అంటే రీసెంట్ గా తను నాకు కాల్ చేశాడు. హీఈస్ నో వర్కింగ్ అండి, హీఈస్ వర్కింగ్ మేడ్చల్ మల్కాజ్గిరి లాజిస్టిక్ ఇండస్ట్రీలో మంచి పొజిషన్ లో ఉన్నాయి. ఇట్లా చాలా మందికి అండి మనం 15 నుండి 35, 40 వరకు మనం ఇప్పించగలుగుతాం. వాళ్ళ టాలెంట్ ని బట్టి కూడా మంచి పొజిషన్ లోకి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. మరి రెండో క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేదండి, ఇది పూర్తయింది. రెండో క్వశ్చన్ ఏంటంటే, రెండో క్వశ్చన్ మీరు చెప్పారు ఏంటిది, అది ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనా లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కూడానా అని చెప్పి క్వశ్చన్ వేస్తారు. నాట్ ఓన్లీ తెలంగాణ అండి, తెలంగాణలో 33 జిల్లాలు మాత్రమే కాకుండా మన తెలంగాణలో 33, హైదరాబాదు ఆల్రెడీ వాళ్ళు అక్కడే సెర్చ్ చేస్తారు. కానీ ఆదిలాబాద్ జిల్లా నుంచి ఉన్నారు, నిర్మల్ నుంచి ఉన్నారు, ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఉన్నారు, మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఉన్నారు, అదేవిధంగా నారాయణపేట నుంచి ఉన్నారు, ములుగు జిల్లా నుంచి ఉన్నారు, అదే కరీంనగర్ జిల్లా, మన హన్మకొండ, వరంగల్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, మల్కాజ్గిరి, అదేవిధంగా సిద్దిపేట, మెతుకుసీమ, మెదక్ జిల్లా, అదేవిధంగా మీకు ఇక్కడ కామారెడ్డితో పాటు మన బోధన్ నుంచి కూడా చాలా మంది వచ్చారండి. బోధన్ అనేటువంటి ఒక ప్రాంతం, అక్కడ నుంచి కూడా చాలా మంది వచ్చారు. మహబూబ్ నగర్ నుంచి చాలా మంది వచ్చారు, ఆదిలాబాద్, ఇది మన తెలంగాణలో. అదేవిధంగా నల్గొండలో, సూర్యాపేట, మిర్యాలగూడ, ఇట్లా చెప్పుకుంటూ పోతే 33 జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, కాకినాడ, ఇట్లా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అనంతపురం, ఇట్లా మనకు చాలా జిల్లాల నుంచి తెలుగు రాష్ట్రాల వారు మాత్రమే కాకుండా ఈ గుజరాత్, యూపీ, ఎంపీ, ఒడిశా, బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి, మహారాష్ట్ర, ఇట్లా అన్ని రాష్ట్రాల నుంచి నాకు కాల్స్ వచ్చాయి. వాళ్ళకు కూడా మనం ఉపాధి కల్పిస్తాం కూడా. రైట్, థ్యాంక్ యూ, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. చాలా మంచి ప్రోగ్రామ్ మీరు ఎంచుకున్నారు, నిరుద్యోగులకు మంచి అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే ఇప్పుడు ఓన్లీ ఫర్ మెన్సేనా, లేదు అని అంటే అమ్మాయిలకు కూడా మీరు పెట్టించే అవకాశం ఉందంటారా? బోత్ అండి, మెయిన్స్ కు ఉంది, ఫీమేల్స్ కూడా ఉంది, అమ్మాయిలకు అబ్బాయిలకు కూడా అవకాశం ఉంది. వాళ్ళు కూడా సరి సమానంగా వాళ్ళు రంగంలో రాణిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కంపెనీ అవకాశం కల్పిస్తుంది. రైట్ అండి. ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇంతమందికి 5,000 నుంచి 6,000 మందికి మీరు ఒక సింగిల్ పర్సన్ గా పెట్టించారు కాబట్టి మీతో పాటు కొన్ని గ్రూప్స్ వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఇండివిజువల్ గా ఒక 2,000 మందికో 3,000 మందికో జాబ్స్ పెట్టించి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీలాగానే HR గా కావచ్చు, లేకపోతే మేనేజర్ గా కావచ్చు, ఇంకేదో పోస్ట్ లో ఉండి జాబ్స్ పెట్టిస్తారు. అంటే ఇవి ఏ కంపెనీస్ లో వీళ్ళకు ఉపాధి కల్పిస్తున్నారు మీరు? ఆపరేటింగ్ సిస్టమ్ జాబ్స్ ఇట్లా ఉంటాయి, కొన్ని వేరియసెస్ ఉంటాయి. మన మేడ్చల్ మల్కాజ్గిరి అనేటువంటిది ఇంతకుముందు మేడ్చల్ జిల్లా ఉండే కదా, అది సో అది అంటే రంగారెడ్డి జిల్లా ఉండే వాస్తవానికి. అది ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరి అనేటువంటిది మనకి ఇండస్ట్రియల్ ఏరియా అండి. ఇక్కడ వేరియసెస్ ఉంటాయి. సో ఇందులో డాటా ఎంట్రీ ఆపరేటర్, DEO, సూపర్వైజర్,
అదేవిధంగా సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్. ఇందులో మళ్ళీ ఒక సీనియర్ అసిస్టెంట్ అంటే కొన్ని రకాల జాబ్స్ ఉంటాయండి, వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి తీసుకుంటారు. ఇందులో బిల్లింగ్ సెషన్ అని చెప్పేసి, అదేవిధంగా ఇన్వెంటరీ డిపార్ట్మెంట్ అని చెప్పేసి, పుట్వే డిపార్ట్మెంట్ అని చెప్పేసి, అదేవిధంగా పిక్కర్స్ ప్యాకర్స్ అని చెప్పేసి, అదేవిధంగా వీళ్ళకు డిస్పాచ్, ఆర్ఎస్టీఓ, ఆడిటింగ్, అదే ఈ క్యూ అంటే వీళ్ళు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ స్కిల్స్ని బట్టి మేము వివిధ రంగాలలో, అంటే ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కంపెనీ ఉందండి, అందులో ఇప్పించాను, అమెజాన్ కంపెనీలో ఇప్పించాను, అదే విధంగా ఇప్పుడు బ్లింకిట్, నూతనంగా బ్లింకిట్ కంపెనీ ఉంది, దాని గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చివరిలో. ఎందుకంటే రీసెంట్ గా చాలా ఇంటర్వ్యూస్ అవుతూ ఉన్నాయి, ఇప్పుడు చాలా వేకెన్సీస్ ఉన్నాయి అక్కడ. ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్, గ్రోఫర్స్, శంషాబాద్ లో అమెజాన్ కంపెనీ, అదేవిధంగా రైటర్ సొల్యూషన్ అని చెప్పి సిస్టమ్ సంబంధించింది, అదేవిధంగా మీకు పటాన్చెరులో ఫ్లిప్కార్ట్ కంపెనీ, మేడ్చల్లో మీకు కండ్లకోయలో లాజిస్టిక్ ఇండస్ట్రీస్, అదేవిధంగా మాదర్హబు గుండ్లపోచంపల్లిలో, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కంపెనీస్. అన్ని కంపెనీస్ హెచ్ఆర్స్ నాకు కాంట్రాక్ట్ లోకి వస్తే వాళ్ళకి సపరేట్ ఒక గ్రూప్ క్రియేట్ చేశానండి. అందులో ఎవ్రీడే ఐఎమ్ గెట్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ గ్రూప్. సో ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ టు ది అన్ఎంప్లాయీస్. ఓకే ఓకే రైట్ అండి, ఇది అంతా కూడా బాగానే ఉంది పాషా గారు. రైట్, మీరు ఒక ఎంఏ ఇంగ్లీష్ బీఈడి చేసిన ఒక ఆస్పిరెంట్గా ఏంటంటే మనము ఉస్మానియా యూనివర్సిటీ గురించి తెలుసుకున్నట్లయితే ఓకే, దాంట్లో నిరుద్యోగులు అనేవారు చాలా నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉన్నారు. అంటే చదువుకున్న నిరుద్యోగులు చాలా ఏంది అని అంటే ఆశతో తెలంగాణ వస్తే మనకు ఉద్యోగం వస్తుంది అనే ఆశతో ఎదురు చూసి ఇప్పటి వరకు ఒక 30-35 ఇయర్స్ వచ్చినా కూడా మ్యారేజ్ చేసుకోకుండా ఉండి, అంటే రేపు నోటిఫికేషన్స్ వస్తే జాబ్ కొట్టి మ్యారేజ్ చేసుకుందాము అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? మంచి క్వశ్చన్ వేశారండి, అది నా అనుభవంలో కూడా ఉంది. ఏ విద్యార్థి అయినా సరే తన విద్యాభ్యాసం పూర్తి కాగానే ఒక ఆశయంతో, ఒక లక్ష్యం వైపు గురి పెడుతూ లక్ష్యాన్ని ఛేదించి సొసైటీలో మంచి పొజిషన్లోకి వెళ్ళి నలుగురిలో అబ్బా మంచి పొజిషన్లో ఉన్నాము, నలుగురు రెస్పెక్ట్ ఇస్తున్నారు, రెస్పెక్ట్ పొందాలి, ఆ గౌరవం పొందాలి, మనం మంచి సంపాదన అనేటువంటి పొందాలి, మనమంటూ ఒక నలుగురిలో మంచి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆశయంతో ఎప్పుడైనా ఒక విద్యార్థి ఉంటాడండి. అది విద్యార్థి నైజం, అది సైకలాజికల్ గా కూడా అది నిజం. అయితే ఏ విద్యార్థి అయినా పేదరికం ధనికుడు అని ఏం లేదు. ధనికులు ఉన్న వాళ్ళు అయితే బిజినెస్ లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు లైట్ తీసుకుంటారు. దేని విషయంలో ఈ గవర్నమెంట్ జాబ్స్ కానీ, మీరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గురించి ప్రస్తావించారు, అద్భుతమైనటువంటి క్వశ్చన్ అది. నా అనుభవం ఏంటంటే నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో 3 years ఉన్నానండి. సి హాస్టల్ 46 room నెంబర్. అది అక్కడ ఎంఏ ఇస్లామిక్ స్టడీస్ అయిపోయింది, ఎంఏ ఇంగ్లీష్ అయిపోయింది. సో నా అనుభవంలో ఒక నిమిషంలో నేను వర్ణించి తర్వాత మీరు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తా. నేను కూడా ఒక ఆశయంతో వెళ్ళాను, నేను ఒక సబ్ ఇన్స్పెక్టర్ కావాలి, లేదా ఒక గ్రూప్స్ మంచి సాధించి ఒక ఆఫీసర్గా నేను సమాజానికి సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళ్ళాను. నా ప్రయత్నం నేను చేశాను. కొంతవరకు నాకు అక్కడ ప్రయత్నంలో నాకు నాలెడ్జ్ వచ్చింది. తీరా తర్వాత నేను బయటకు వెళ్ళా, అక్కడ సమయం ఎక్కువ 3 years కేటాయించాను, సరే చాలా అనుకున్నా. నేను బయటకు వెళ్ళేసి నేను జాబ్ చేస్తున్నాను. 2013-14 స్టార్ట్ చేశానండి. నా స్టడీ కంప్లీట్ అవ్వగానే, డిగ్రీ లెవెల్లో కంప్లీట్ అవ్వగానే అక్కడ నుంచి ట్రైనింగ్ తీసుకొని నా మైండ్లో నేను ఒక ట్రైన్ అయ్యి ఉన్నాను కాబట్టి నా ఆలోచన అటు సైడ్ వెళ్ళింది. చెప్పాను కదా, జాబులు ఇప్పిస్తే వాళ్ళు సంతోషాన్ని వ్యక్తపరుస్తుంటే నాకు హ్యాపీనెస్ అనేటువంటి హ్యాపీ కలిగింది. అది నా మైండ్లో ఒక వైపు ఉంది, నా మెమరీలో. సో ఇటు ప్రయత్నం చేశా, చివరికి మళ్ళీ అదే దారిలో నేను రావడం జరిగింది. అయితే అక్కడ ఎందుకు వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు సార్, అందుకు మ్యారేజ్ చేసుకోకుండా ఎందుకు అక్కడే ఉంటున్నారు, వాళ్ళు సక్సెస్ కోసం ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు, మరి ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్గా ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ మీద నాకు అర్థమైంది. తెలంగాణ అంటేనే మనమందరం కూడా నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ఉద్దేశంతో తెచ్చుకునేటువంటి ఈ తెలంగాణ మరి ఎక్కడికి మనం ఏం సాధించినాం అనేటువంటిదే మీరు వేసిన క్వశ్చన్లో అర్థం ఉంది. నేను అర్థం చేసుకున్నది చూడండి, ఇప్పటి కూడా మానసిక సంఘర్షణకు లోనవుతుంది తెలంగాణ నిరుద్యోగ విద్యార్థుల యొక్క బతుకులు. సో నేను ఎందుకు చెప్పాల్సి వస్తుంటే, నాట్ ఓన్లీ ఒక జిల్లా కాదు, 33 జిల్లాలలో చాలా మంది పేదరికంలో వస్తారు. వాళ్ళకి వేరే సోర్స్ ఉండదు, వాళ్ళు ఒకటే అనుకుంటారు. వాళ్ళ చుట్టూ ఇప్పుడు నల్గొండ జిల్లాకి వెళ్ళండి మీరు, అక్కడ బీఈడీ చేసి టీచర్లు చాలా మంది ఉంటారు.
ఎస్ఐలు ఉంటారు. అక్కడ వాతావరణం ఏంటంటే ఒక గ్రామంలో చాలా మంది, ఒక 10 మంది ఎస్ఐలు రాగానే లేకపోతే టీచర్లు అవ్వగానే వాళ్ళ పక్క ఇంటి వాళ్ళు చూడండి తను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనేటువంటిది కంపేర్ అనేటువంటి చేస్తారండి. అందులో విద్యార్థి మానసిక సంఘర్షణలోనే లగేజ్ తీసుకొని ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెడతాడు. పెట్టిన తర్వాత ఆ ప్రిపరేషన్, నేను కూడా సెల్లార్ లైబ్రరీలో ప్రిపరేషన్ చేసిన వ్యక్తినే. పుస్తకాలు చేతిలో పట్టుకొని మేము మెట్లెక్కి అక్కడే విద్యను అభ్యసించినటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నా చూడండి ఏం జరుగుతుంది, ఏం జరిగింది అనేటువంటి. 2012 వరకు ఏ ప్రభుత్వం ఉందండి? కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, అవునా కదా? అంతకుముందు టీడీపీ ప్రభుత్వం ఉంది. నేను రాజకీయం లోతుగా అనుకోవట్లేదు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే కేసీఆర్ గారు పోరాటం చేసిండు, తెలంగాణ సాధిద్దాం అనేటువంటిది ఒక లక్ష్యంతో పార్టీ 2001లో పెట్టాడు. సో నిరుద్యోగుల కోసం పోరాడుతున్నామని అనుకున్నట్టు విద్యార్థులు కూడా తనకు సపోర్ట్ చేశారు కేసీఆర్ కి. సో ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఎగిసిపడింది. సో అప్పుడు ఏం జరిగింది, భయానికి ఏమైపోయిందంటే ఆంధ్ర వాళ్ళు, ఆయనతో కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ ఆధ్వర్యంలో మొత్తం మీదనైతే ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళు ఇతర పార్టీ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది June 2, 2014 నాడు మనకు వచ్చిందండి, అవునా కదా? రాగానే మనకు నోటిఫికేషన్ రాలేదండి. 2012 వినండి, 2012లో కిరణ్ కుమార్ రెడ్డి మన భయానికి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఒక మాట మీద ఉంటారు, అగ్ని ఆహుతికైనా వాళ్ళు బలైతారు తప్ప వాళ్ళు వదిలిపెట్టరు అనేటువంటి ఆ భయంతో తన నోటిఫికేషన్ 1,00,000 జాబులు సంబంధించినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒకటి గమనించాలి, ఆ భయానికి తను వేసిండు అయిపోయింది. ఇంకొక 60,000 వేయడానికి సిద్ధంగా ఉండే. ఆ తర్వాత కేసీఆర్ గారు అందరినీ ఒక నిరుద్యోగ జేసీగా కొన్ని సంఘాలను ఏర్పాటు చేసి తను కూడా ముందుకు రావడము, వీళ్ళందరూ కూడా విద్యార్థుల పాత్ర ఎక్కువ ఉండడం, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ యొక్క పాత్ర కీలకంగా ఉండడం వల్ల తెలంగాణ సాధించినాం. ఒక్కరి వల్ల వచ్చినటువంటి తెలంగాణ కాదండి, అది ఎవరు చెప్పిన. కాకపోతే నాయకుడు అనేవాడు నిలబడొచ్చు, కాకపోతే జర 2 అడుగులు ముందుకేయచ్చు, కానీ అందరి యొక్క ఐక్యమతం, అన్ని సంఘాల వాళ్ళు, ప్రజల యొక్క పోరాటం వల్ల ఫలించినటువంటి తెలంగాణ ఇది. మరి ఈ తెలంగాణలో మరి నిరుద్యోగుల పరిస్థితి ఏంది అనేటువంటి చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వినండి. నిరుద్యోగులు వాళ్ళు నిద్రిస్తే, అంటే మన తెలంగాణ భాష యాసలో వాళ్ళు పడుకుంటే వాళ్ళకి నిద్ర పట్టట్లేదు, అంటే లేస్తే మనసును పట్టట్లేదు, అంటే పడుకుంటే నిద్ర పట్టట్లేదు, లేస్తే మనసును పట్టట్లేదు, అంటే వాళ్ళు మానసిక సంఘర్షణలో ఉన్నారు. మీరు అశోక్ నగర్కి వెళ్ళండి, అక్కడ స్టడీ హాల్ అబ్జర్వేషన్ చేయండి, సెంట్రల్ లైబ్రరీ ఉంటుంది, వాళ్ళ అవతారాలు చూడండి, అట్లా హేళనగా మాట్లాడట్లేదు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళు డ్రెస్ స్టైల్ ఉంటుందండి వాళ్ళది, నార్మల్ డ్రెస్సులు, సింపుల్ పెన్ను, బుక్స్, వాటిని చదువుతూ ఉంటారు, లక్ష్యం ఛేదించాలనేటువంటిది. కానీ ప్రభుత్వం ఏం చేస్తుందండి, వాళ్ళ రాజకీయ స్వల్ప లబ్ధి కొరకై వాళ్ళు ఈ పొలిటికల్లో ఉన్నటువంటి ఎట్లా ఉంటుందంటే, నేను నీ మీద బురదలతో, నువ్వు నా మీద బురదలు, చివరికి మనమే బంగారం అనేటువంటి తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఇంతకుముందు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది కదా, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఉన్న సమయంలో నోటిఫికేషన్ వేశారు, కానీ లీకేజీలు ప్యాకేజీలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా Group 1 కేసు నడుస్తూనే ఉంది, అది పూర్తిగా క్లారిటీ లేదు. ఇప్పుడు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ లెటర్లు కూడా తాత్కాలికమని చెప్పి సుప్రీంకోర్టు అంటుంది, సెకండ్ బెంచ్కి వెళ్తున్నారు వాళ్ళు హైకోర్టులో. సో అదొకటి నడుస్తుంది. విద్యార్థుల యొక్క నమ్మకాలు అనేటువంటిది, వాళ్ళకు చదువుకుందాం మరి జాబ్ వస్తుంది అనేటువంటి నమ్మకం లేకుండా అయిపోయింది. ఒక 100 పోస్టులు ఉంటే ఒక 70 పోస్టులు అమ్ముడు పోతాయి అనేటువంటి అపోహలో ఉండేటట్టు చేసింది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, అంటే రాజకీయ పార్టీలు. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏమంటున్నా అంటే, టైముకు నోటిఫికేషన్ ఇవ్వట్లేదు. ఈ కాలయాపనలు ఏమవుతుందంటే నిరుద్యోగి సంఘర్షణకు లోనై అక్కడే ఉండిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ సమయానికి మ్యారేజ్ చేసుకోకుండా ఏజ్ బారైపోయి, ఏజ్ బారైన అబ్బాయికి బయటకు వెళ్తే వాళ్ళు మ్యారేజ్ సెట్ కాకపోవడం, వాళ్ళకి పిల్లలు దొరకకపోవడం, ఇది నిజమండి, వాస్తవానికి చాలా దగ్గర ఇది. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే, మీరు 2015లో నోటిఫికేషన్ కేసీఆర్ ఇచ్చారని అనుకోకండి. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి సంపులో పడి ఉంటే ఆ శవాన్ని పట్టుకొని నిరుద్యోగులం అందరం, నేను అక్కడే ఉన్నాను అప్పుడు, అందరం కూడా మానవతరాయ్, క్రాంతి, వీళ్ళందరం కూడా చాలా మంది విద్యార్థి నాయకులు మేమందరం కూడా ఫైట్ చేశాం. అప్పుడు రాళ్ల వర్షం కురిపించాం పోలీసుల మీద. సో అందులో నాయని నరసింహారెడ్డి అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండే, ఇలాగే చేస్తారని చెప్పి ప్రశ్నించాడు తప్ప నిరుద్యోగులకు న్యాయం చేసింది ఏం లేదు ఆ ప్రభుత్వంలో కూడా. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే 2 లక్షలు ఇస్తా అని చెప్పింది, వీళ్ళు కూడా ఇవ్వట్లేదు.
అయితే అప్పుడు కేసీఆర్ గారు టైంకు ఇవ్వలేదు, కొన్ని జాబులు ఇచ్చాడు, కొందరు సెటిల్ అయ్యారు, అందరు సెటిల్ అవ్వలేదండి, అందరికి న్యాయం జరగలేదు. నిరుద్యోగులు ఇంకా వాళ్ళు మానసికంగా ఏమంటారు మానసిక సంఘర్షణకు లోనవుతున్నారు. వాళ్ళు అలాగే ఇంకా వాళ్ళ పరిస్థితి అంత బాగాలేదు. తెలంగాణ సాధించుకున్నాం అనేటువంటిది బంగారు తెలంగాణ అని భావిస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి లీడర్లే తప్ప వాళ్ళ జేబులు నిండుతున్నాయి తప్ప తెలంగాణలో నిరుద్యోగులకు పొట్ట మాత్రం నిండట్లేదండి. వాళ్ళ బతుకులు మారట్లేదు. ఇది మారాలి. రైట్. పాషా గారు, ఇంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పిస్తున్నారు, రైట్? అసలు మీరేం చేస్తున్నారు? ఎకానామికల్ గా మీరు ఏ విధంగా సర్వైవ్ అవుతున్నారు, అది కూడా మా ప్రేక్షకులకు. నేను ఎంప్లాయీ అండి, H1HR సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో నేను సీనియర్ సోర్సింగ్ ఎగ్జిక్యూటివ్ గా నేను ఎంప్లాయీగా చేస్తున్నాను. నాకు శాలరీ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నేను సీనియర్ సోర్సింగ్ ఎగ్జిక్యూటివ్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే, నేను చెప్పాను కదా, ఎక్కడైతే కెరియర్ స్టార్ట్ చేశానో అదే కెరియర్ సంబంధించినటువంటి జాబ్ రోల్ అన్నట్టండి. అంటే ఎవరైతే జాబ్ కోసం సతమతం అవుతూ వాళ్ళు సర్చింగ్ చేస్తారో, ఆ జాబ్స్ కోసం నిరుద్యోగులు ప్రయత్నాలు చేస్తారు కదా, వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవుతే, నా నెంబర్ కి కాంటాక్ట్ అవుతే వాళ్ళకి సో కంపెనీస్లలో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళని తీసుకెళ్లి ఇంటర్వ్యూ చేయించడం అనేటువంటిది నేను చేస్తాను, లైక్ HR లాగా. సో ఎక్కడైనా సరే మన తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి 33 జిల్లాలైన కాకుండా ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఎవరైనా సరే నాకు సంప్రదించవచ్చు. సో నేను ఎంప్లాయ్గా చేస్తున్నానండి. నేను ఎకనామికల్ గా నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను H1HR సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో ఎంప్లాయ్ అండి. రైట్ 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 అండి. ఇప్పుడు మీరు ఉద్యోగాలు కల్పిస్తా అని చెప్తూ ఉన్నారు. అవునండి. అంటే కొందరు మధ్యవర్తులు ఉంటారు, కన్సల్టెన్సీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు డబ్బులు తీసుకొని కూడా నిరుద్యోగుల దగ్గర నుండి జాబ్స్ పెట్టించేటువంటి పరిస్థితి లేదు. అలాంటిది మీరు పెట్టించే దాంట్లో కూడా ఏమైనా ఇలాంటి మనీ కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? లేదండి, మనీ మ్యాటరే ఉండదండి. అసలు డబ్బులు అనేటువంటి చెల్లించాల్సిన అవసరమే లేదు. 1 రూపీ కూడా ఎవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఏం లేదు. మా కింది స్థాయి ఎవరైనా ఎంప్లాయీస్ అలాంటి ఆలోచన ఉంటే కూడా నా దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళని ఇమీడియట్ గా తీసేస్తాము. సో డబ్బు మ్యాటర్ అనేటువంటి, డబ్బు లేకనే వాళ్ళు డబ్బుల కోసం వాళ్ళ యొక్క బతుకు మారాలి, వాళ్ళ జీవితాలు వెలుగులకు రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళే నిరుద్యోగులు. వాళ్ళు చేతిలో పొట్ట కోసం వాళ్ళు పరిగెత్తున్నటువంటి నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదండి. అలాంటి ఆలోచనలు ఉన్నటువంటి కన్సల్టెన్సీ వాళ్ళకు కూడా నేను ఇచ్చే సూచన ఏంటంటే, ఆ డబ్బులు తీసుకోకండి. ఒకవేళ తీసుకుంటే న్యాయం చేయండి, కానీ డబ్బుల విషయం అయితే మా దగ్గర అలాంటి ఆలోచన లేదు, మేము తీసుకోమండి. రైట్ రైట్ అండి. పాషా గారు, ఫైనల్ గా ఇప్పుడు నిరుద్యోగులు మీకు ఏ విధంగా అప్రోచ్ కావాలండి? నిరుద్యోగులు చాలా మంది ఉంటారు కాబట్టి తెలంగాణలో 33 జిల్లాలు, మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జిల్లాలు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి జిల్లాలు ఒకరి నుంచి ఒకరికి సమాచారం వెళ్తాండి. ఇప్పుడు ఎలా ఉందంటే, ఇది ఒక్కసారి ఏదైనా మెసేజ్ ఏదైనా వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు మీ డే టు డే న్యూస్ ఛానల్ చూస్తారండి చాలా మంది. ఇప్పుడు నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కింద. సో మీ ద్వారా నేను ఇక్కడ నెంబర్ ఉందండి, వాళ్ళకి పిల్లలకి ఇవ్వండి, నేను జాబ్స్ ఇప్పిస్తాను కానీ చాలా మందికి వెళ్ళిపోతుంది కదా. సో కాబట్టి మీరే మీ డే టు డే ఛానల్ వాళ్ళు ఏం చేస్తారంటే, నా నెంబర్ స్క్రోల్ చేయండి. నిరుద్యోగులు ఎంత మంది ఉన్నా సరే నా నెంబర్ కాల్ చేయమని చెప్పండి. కొన్ని సందర్భాల్లో బిజీ వస్తే కూడా వాట్సాప్ లో మెసేజ్ చేయమని చెప్పండి, దాని రిప్లై ఇస్తాను నేను, మళ్ళీ కాల్ బ్యాక్ కూడా చేస్తాను నేను. సో ఇక్కడ ఏంటంటే, ఆసక్తిగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే సంప్రదించండి. ఇప్పుడు కర్నూలు నుంచి, చిత్తూరు నుంచి, నెల్లూరు నుంచి వాళ్ళు లగేజ్ తీసుకొని హైదరాబాద్ కు వస్తారు, ఒక నమ్మకంతో వస్తారు. సార్ ఉన్నాడు, రమ్మన్నారు, సికింద్రాబాద్ స్టేషన్ లో దిగుతారు, సార్ మేము ఇక్కడికి వచ్చాం సార్ అంటే, నేను అలాంటి వాళ్ళకు కూడా మీరు సో బస్ ఎక్కి సో ప్లేస్ కి రండి, అక్కడ మా ఎంప్లాయ్ ఉంటాడు, అక్కడ నుంచి ఇంటర్వ్యూ చేపించి మీకు ప్లేస్మెంట్ కూడా కల్పిస్తాం. అంటే జనరల్ గా ఏంటంటే, జాబ్ రాగానే మా ఇప్పుడు H3 లో అంటే ఇప్పుడు మీకు ఒక కొత్త కంపెనీ ఇంటర్వ్యూస్ అవుతున్నాయండి, బ్లింకిట్ అని, ఎక్కడ షామీర్పేట మేడ్చల్ నియర్ దగ్గరలో ఉంది. అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అంటే చాలా యూజ్ అవుతుంది నిరుద్యోగులకు, మంచిగా వినండి. సో మీరు కూడా ఈ విషయాన్ని చేరవేయండి. సో ఇక్కడ ఏంటంటే 15,500 వరకు వాళ్ళకి శాలరీస్ వస్తాయండి, శాలరీ నిరుద్యోగులకి. అదే విధంగా వాళ్ళకి ఓటీ చేసుకుంటే ఓటీ అమౌంట్ సపరేట్ వస్తుంది, PF అమౌంట్ సపరేట్ ఇస్తారండి. అదే విధంగా 8 hours డ్యూటీ, రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది. ఇక్కడ 1 time షిఫ్ట్ లో ఉన్నంత వరకు 1 time మీల్స్ ఫ్రీ ఉంటుందండి. బస్ ఫెసిలిటీ కూడా ఫ్రీ అండి. ఆ ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది సరౌండింగ్ లో ఒక 30 నుంచి 40 కిలోమీటర్ వరకు ఫ్రీ ఉంటుంది. ఇందులో
నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయండి. ఒక 600 వరకు వేకెన్సీస్, కొత్త కంపెనీ కాబట్టి. బిల్డింగ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అదే విధంగా మీకు ఫుట్వేర్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇన్వెంటరీ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అదే విధంగా మీకు పికింగ్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అదే విధంగా మీకు ఆడిటింగ్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇట్లా మీ ఇంటర్వ్యూని బట్టి స్కిల్స్ బట్టి డిస్పాచ్, ఆర్ఎస్టివేటర్, రకరకాల జాబ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఎగ్జామ్ పెడతారు 10 మార్క్స్ కి, తర్వాత సెకండ్ రౌండ్ ఉంటుంది, మీ స్కిల్స్ చూస్తారు, జాబ్ ఖచ్చితంగా వస్తుంది. వచ్చే విధంగానే మనం హెల్ప్ చేస్తాం పిల్లలకి, దూరం నుంచి వస్తారు కాబట్టి. అయితే ఒక్క ప్లస్ పాయింట్ ఏంటంటే అండి, ఇతర మన తెలంగాణ వాళ్ళకి ఏమో ఈ రకంగా 30-40 కిలోమీటర్స్ వరకు, వాళ్ళ ఇతర రాష్ట్రాలకైనా తెలంగాణ వాళ్ళకైనా కంపెనీ నుంచి బస్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు కదా లగేజ్ తీసుకొని, వాళ్ళకి మాత్రం మేము రూమ్ ఫ్రీ ఇస్తామండి, అకామిడేషన్ ఫ్రీ. సో హాస్టల్ ఉంటా అంటే 4500 హాస్టల్ ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక సగం పే అంటే 50%, ఒక 1800 నుంచి 2000 వరకు కంపెనీ పే చేస్తుంది. ఫర్ డే 76 రూపీస్ లెక్క అలవెన్సెస్, రెంటెడ్ అలవెన్సెస్ అనేటువంటి ఇస్తుంది. ఈ మంచి అవకాశం ఉంది. ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. మీరు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ సంప్రదించండి. నా నెంబర్ అది, దాని వాట్సాప్ నెంబర్ కూడా దానికే ఉంది. మీ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలనేటువంటి వాట్సాప్ లో, అందరి దగ్గర డాక్యుమెంట్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. పాన్ కార్డ్ ఉండాలి, ఈ ఆధార్ కార్డ్ తీసుకోవాలి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంక్ అకౌంట్ నీట్ గా ఉండాలి, ఈమెయిల్ ఐడి ఉంటుంది, తర్వాత నామినీ నేమ్, ఎమర్జెన్సీ నెంబర్, కాంటాక్ట్ నెంబర్, ఇవి ఉంటే సరిపోద్ది. ఇంటర్వ్యూ చేపిస్తాను, జాబ్ అనేటువంటి ఇప్పించడం జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి వాళ్ళకి రూమ్ ఇప్పిమంటే రూమ్ ఇప్పిస్తాము. లేదు సార్ మేము హాస్టల్ ఉంటాము అంటే సపరేట్, అమ్మాయిలకి సపరేట్ హాస్టల్, బాయ్స్ కి సపరేట్ హాస్టల్ ఇప్పిస్తాము. ఆ కంపెనీ ఫర్ డే 76 రూపీస్ లెక్క అడిషనల్ గా రెంటెడ్ అలవెన్సెస్ సపోర్టెడ్ అమౌంట్ అనేటువంటి ఇస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి అమ్జద్ పాషా గారు. మీ విలువైన సమయాన్ని, సమాచారాన్ని మాకు అందించినందుకు మా డే టు డే న్యూస్ ఛానల్ ద్వారా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ జనార్దన్ గారు, థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మీ డే టు డే ఛానల్ వారికి నమస్కారం అండి. ఎందుకంటే మళ్ళీ ఇంకొకసారి నమస్కారం ఎందుకు పెడుతున్నానంటే, మీరు నిరుద్యోగుల పట్ల మీకు ప్రేమ ఉంది కాబట్టి హైదరాబాద్ నుంచి మీరు అంత దూరం నుంచి మీరు మరి పేరు తెలుసుకొని అమ్జద్ పాషా గారు జాబ్స్ ఇప్పిస్తారనే విషయం మీరు తెలుసుకుని నన్ను సంప్రదించినందుకు మీకు కృతజ్ఞత భావన తెలియజేస్తున్నా. ఈ సమాచారం నిరుద్యోగులు ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేయండి. సో వాళ్ళకి మనం హెల్ప్ చేద్దాం. మీరు ఇదే విధంగా ముందుకెళ్ళాలని చెప్పేసి మీకు కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి.